నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. నల్గొండ జిల్లా మునుగోడులో మంత్రి కాన్వాయ్ అడ్డగింత. దళిత బంధు పథకాన్ని మునుగోడులోనూ అమలు చేయాలని డిమాండ్. ఆదిలాబాద్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్షా సమావేశం. వర్షాలు వరదలతో జరిగిన నష్టంపై అధికారులతో చర్చ. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో నూతన రేషన్ కార్డుల పంపిణీ. అర్హులైన లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో హరితహారం. ఈత మొక్కలు నాటిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఇక డీటెయిల్స్లోకి వస్తే, దళిత బంధు పథకాన్ని మునుగోడు నియోజకవర్గ దళితులకు కూడా వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో రేషన్ కార్డుల పంపిణీ కోసం మునుగోడు చౌరస్తా మీదుగా వెళ్తున్న మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్ను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ నిర్బంధాలు చేస్తుండడం సరికాదని ఆయన అన్నారు. దళిత బంధు పథకాన్ని తెలంగాణ మొత్తం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అసిస్టెంట్ కలెక్టర్ గారు చౌహాన్ గారికి, तो ఎంపీపీ గారికి, ఆదిలాబాద్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కలెక్టరేట్లో వర్షాలు వరదలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో నష్టం జరిగినందున పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని మంత్రి అన్నారు. కలెక్టరేట్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన వర్షాలు వరదలతో జరిగిన నష్టంపై అధికారులతో చర్చించారు. నష్టం జరిగిన పనులపై తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్లు నటరాజన్, డేవిడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అవుట్ ఆఫ్ మాకు 456 ఎంఐ ట్యాంక్స్ ఉన్నాయి సార్. 456 అన్ని చేసినప్పుడు సప్లై జరిగింది సార్. ఈ పోస్ట్ ప్రాజెక్ట్ నమస్కారం పర్మనెంట్గా చేసుకోవచ్చు. వాటర్ రిలీజ్ సప్లై అంటే నాకు అన్ని గ్రామాలకు జిల్లా కేంద్రంలో ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మనం రివ్యూ సమావేశం. భారీ వర్షాల వల్ల మన 21వ తేదీ రాత్రి నుంచి 22, 23 ఈ 3 రోజులలో చాలా పెద్ద ఎత్తున వర్షాలు పడడము, ముఖ్యంగా
నార్థన్ తెలంగాణ అంటే మన ఆదిలాబాద్, పాత ఆదిలాబాద్ జిల్లా, నిర్మల కూడా చాలా ఎక్కువ వర్షం పడ్డది. కొమరభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల అన్ని ప్రాంతాల్లో వర్షం చాలా ఎక్కువ రావడము. ఇంకా ఏమేమి డ్యామేజ్ అయింది, ప్రజలకు ఇబ్బందులు ఏమైనా జరుగుతున్నాయా, ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి అందరి కలెక్టర్లకు హెచ్చరిక చేసి అందరూ అప్రమత్తంగా ఉండాలి, అధికారులందరూ అందుబాటులో ఉంచుకోవాలి, ఎక్కడ ఏ డిపార్ట్మెంట్కు ఎక్కడ ఇబ్బంది జరగకుండా చూడాలి అని చెప్పి కలెక్టర్లకు అందరికి మెసేజ్ పంపించడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. మరి ఈరోజు కూడా ఈ సమావేశంలో రివ్యూ తీసుకున్న సమయంలో వర్షపాతం గురించి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్ల మరి ఇదివరకు ప్రాథమిక ప్రణాళికలు రూపొందించుకొని ఏ డిపార్ట్మెంట్ ఎంత నష్టం జరిగిందో వారంతా కూడా అంచనా వేసుకోవడం జరిగింది. వచ్చే రేపట్లో హైదరాబాద్ అది పంపించినట్టయితే రేపు రిలీఫ్ మెజర్స్ ఏ విధంగా రిలీజ్ అయితే అనేది మనకు తప్పకుండా 2-3 రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి ఈ జిల్లాకు జరిగినటువంటి నష్టాన్ని మనము వారికి వివరించడం జరుగుతుంది. ఇప్పుడు జోగురామన్న గారు చెప్పినట్టు ఒక విధంగా పూర్తి ప్రాంతంలోనే అధిక వర్షం, ఎందుకంటే నిర్మల్ ఆ ఏరియాలో మహారాష్ట్ర పైన అంతా కూడా బాగా భారీ వర్షం పడ్డది. దాంతో ఇక్కడ స్వర్ణ ప్రాజెక్ట్ నిండడం జరిగింది. ఇక్కడ అదే స్పెల్ రావడం మూలంగా కడిము పరివాహక ప్రాంతం కూడా బాగా తీవ్రంగా వర్షాలు రావడం మూలంగా పూర్తిలో ఎక్కువ వర్షపాతం నమోదైంది. దానికి అనుగుణంగా ఆదిలాబాద్ కూడా అంత డ్రాప్ సాయిల్ ఏరియా కాబట్టి పెద్దవారు ఇక్కడ ఉన్నటువంటి పెనుగంగలో నిజాం కూడా మనకు ఈ కొరటాచలంగా బ్యారేజ్ ఉండడము, మిగతా నదిలో కూడా ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండల మండల కేంద్రంలో దేవిశ్రీ ఫంక్షన్ హాల్లో మండల వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డును ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమ పథకాలు అమలు పరచాలని, పేద ప్రజలకు ఈ రేషన్ కార్డులతో ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ రాజు, కవిత, ఎంపీడీఓ గీతారెడ్డి, తహసీల్దార్ నాగలక్ష్మి, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఈతాప లావణ్య, మల్లేపల్లి గ్రామం. వలిగొండ టౌన్ శాతం ఇది 650 ఇచ్చినా కానీ మళ్ళీ మాకు టెన్షన్ పెట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అర్థం కూడా ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు తక్కువ ఇస్తారు కదా, వాళ్ళు కూడా వాళ్ళందరూ గోవా చేసే కార్యక్రమం ఉంది. ఎందుకంటే వాళ్ళు ముందు అప్లికేషన్ తీసుకున్నారు, వాళ్ళకే వస్తున్నాయని తెలియదు, వాళ్ళు ఏటి పెడుతున్నామో వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళకి వస్తే నాకు రాలేదు. అదొక పెద్ద గొడవ ఉంది నాకు తెలిసి. ఇంకొకటి అదేవిధంగా మన యాదాద్రి జిల్లాలో కూడా 7,000 కొత్త రేషన్ సాధిస్తున్నాం. అలాగే తెలంగాణ చెప్పాడు మన రమేష్ ఎంపీ చెప్పాడు, కొత్తవి కూడా ఎన్రోల్ చేస్తున్నాం. కార్డులో మళ్ళా కొత్త ఇల్లు కూడా 100% కొత్త రేషన్ కాకుండా మళ్ళీ ఎవరైనా కోడలు వచ్చినా, మళ్ళీ ఎవరైనా పిల్లలు పుట్టినా కూడా అది ఎంట్రీ చేస్తాం. అదే రేషన్ కార్డు ఎంట్రీ చేస్తాం. ఇప్పటికీ మన ఒలిగొండ మండలంలో 2,000 ఇల్లు కొత్తగా ఆల్రెడీ ఎంట్రీ చేసినట్టు ఎంఆర్ఓ గారు చెప్తున్నారు. ఒకవేళ దానికి క్లారిటీ కావాలంటే ఎంఆర్ఓ గారు మన గ్రామంలో ఇవ్వండి, ఎంతమంది కొత్తగా ఎంట్రీ చేసినాం అనేది. ఎందుకంటే ప్రజలకు తెలవాలి, ఏదైనా మంచి కానీ చెడు కానీ తెలవాల్సిన బాధ్యత ప్రయత్నం. అలాగే మనం 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. గతం 2014 ముందు 2014 తర్వాత మనం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టుకున్నాం. ప్రతి పేదవాడి బాగుండాలి, పేదవాడు వాళ్ళ కళ్యాణ లక్ష్మి కార్యక్రమం కూడా ఎంతో గొప్ప కార్యక్రమం.
చాలా వరకు అన్ని చేసుకుంటూ వచ్చినాం. మేజర్గా కావాల్సింది ఇంకా అభివృద్ధి కార్యక్రమం జరగాలి. ఇంకా గ్రామాల్లో కూడా అభివృద్ధి చాలా వరకు కూడా కుంటుపడ్డది. అది కూడా మొన్ననే మన ముఖ్యమంత్రి మన వాసాల వారికి వచ్చినప్పుడు కూడా గతంలో ఒకసారి చెప్పిన అది కూడా మన సభలో కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పాడు. అంటే మన గ్రామాలకు కొంత ఫండ్ ఇవ్వాలని చెప్పి గతంలో సూర్యాపేట నల్గొండ జిల్లాకి ఇచ్చుంటే ఈ యాదాద్రి జిల్లాకు రాలేదనగానే కూడా మనం వచ్చినప్పుడు ప్రతి గ్రామానికి 25 లక్షల రూపాయలు కూడా ఆల్రెడీ శాంక్షన్ చేస్తున్నాం. ఆల్రెడీ జీవో కూడా వచ్చాం. సో అన్నీ కూడా కంపల్సరీ ఒలిగొండ ఇప్పుడు అన్ని పొచ్చపల్లి పోయి తిరుగుతున్నాం. అది అయిపోయిన తర్వాత 100% ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా 100% తిరుగుతాం. ఆ 20 లక్షలతో పాటుగా నాకు వచ్చిన ఎమ్మెల్యే ఫండ్తో కూడా 5 కోట్ల రూపాయలు ఎవరికి వాడుకోలేదు. ఇవ్వమని చెప్పిన విధంగా ఎందుకంటే రాజేంద్ర నగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బండ్లగూడ గ్రామం శిశుమందిర్ స్కూల్ ప్రక్కన శంషాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సహకారంతో బండ్లగూడ జాగీర్ గ్రామ గీత కార్మికుల సౌజన్యంతో ఈత మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈత మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ, సిఐ శ్రీనివాసులు, పలువురు గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఎట్టే కూసో 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 అట్టే కూసో అక్కడనే కూడా చెట్టు పెడతాను. అది కట్ చేయమన్నా కవర్ కట్ చేసి చెట్టు కల్లో ఇక్కడ కొంచెం కింది కూర్చోరు చెట్టు కాడ మీరు గీత కార్మికులను దొబ్బేస్తారు. మీరు మొత్తం మీరు గీత కార్మికులు ఏమో దొబ్బేసారు. మీరు గీత కార్మికులు కూర్చోబెడతలేదు. మీరు గీత కార్మికులను కూర్చోబెట్టారు. మన ముఖ్యమంత్రి గారు దాన్ని గమనించి నీరా అనే చెప్పి ఇలా ట్యాంక్ బండ్ కాడ దగ్గర దగ్గర 30 కోట్లతోని నీరా కూడా ఇప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా చెట్లు పెట్టుకుంటే ఏమన్నాడంటే మా ముఖ్యమంత్రి గారు కూడా మీరు కూడా ఏరియాలలో ప్రతి కాన్స్టిట్యున్సీలో చెట్లు పెట్టుకొని మంచిగా మీరు కూడా నీరా బార్లాకి ఇప్పుకొని మంచిగా తాగిపోవచ్చు, ఫ్యామిలీతో కూర్చొని తాగవచ్చు, కళ్ళు కాదు అది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినాక శ్రీనివాస్ గౌడ్ గారు మా మంత్రి గారు వీళ్ళందరం కూడా మేము ఒక చొరవతో తీసుకొని దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. మాకంటే ఎక్కువ అధికారులు ఎక్సైజ్ వాళ్ళందరూ కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే నేను చేసిన డిపార్ట్మెంట్లో నేను ఒక పేరు తెచ్చుకోవాలని వాళ్ళు కూడా ఒక ఆలోచనతో పెట్టడం, ఇంత మంచి కార్యక్రమం పాల్గొన్నది మేము కూడా చాలా గొప్పతనం. అందుకని ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారం మనం అందరం కూడా గౌడ సోదరం మందికి ఇది ఒకటే కాకుండా ఎన్నో ఇబ్బందులు తాడి చెట్టు ఎక్కి కింద పడ్డ 5 లక్షల రూపాయలు ఇవ్వడం ఒక గొప్పతనం. ఎవరే కానీ ఎప్పుడు కూడా ఆలోచించలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు ప్రజల గురించి ఆలోచించి ప్రజలు ఏ విధంగా సల్లంగా ఉండాలని చెప్పి బంగారు తెలంగాణ కలగాలంటే ఇలాంటి తెలంగాణ ఇవాళ దగ్గర నుంచి ఇక్కడ 30-40 కోట్ల ఆస్తి మన గీత చెట్ల గౌడ కులానికి ఇచ్చిరంటే మనమందరం కూడా ముఖ్యమంత్రి గారిని అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ చెట్లను ఒక 4 సంవత్సరాల తర్వాత మనం చూస్తే నిజంగా కూడా హైదరాబాద్కి వెళ్ళి వచ్చి కార్లు పెట్టుకొని నీరు ఎక్కడ దొరుకుతుందని ఆశతో జనాలంతా తాగే పరిస్థితి కూడా తీసుకొస్తారని చెప్పి ఇంత మంచి కార్యక్రమం మేమందరం కూడా పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషం ఉందని చెప్పి జై తెలంగాణ. కాదు ఒక్కటే కులస్తులు కాదు, మా ముఖ్యమంత్రి గారు అన్ని కులస్తులకు ఎన్ని కులస్తులు అయితే ఎన్ని కులాలు అయితే ఉన్నాయో అన్నీ ఒకటే కులం కాదు, కుర్మ గొర్రె గౌడ్స్ అందరు కూడా ఇలా. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రిమ్స్ వద్ద మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాన్వాయ్ని ఏబీవీపీ నాయకులు అడ్డుకున్నారు. ప్రభుత్వ మహిళా కళాశాల ఎదుట షెడ్ల నిర్మాణం ఆపాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఏబీవీపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
పండుకొని రా పండుకొని కార్తీక్ వరంగల్ అర్బన్ జిల్లా వంగపహాడ్ గ్రామంలో బీజేపీ గ్రామ అధ్యక్షుడు పసుల దేవయ్య అధ్యక్షతన బీజేపీ 2వ డివిజన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ లావడ్య రవినాయక్, వరంగల్ రూరల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు దామెర మండల సర్పంచి గురజాల శ్రీరామ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధిస్తారని జోస్యం చెప్పారు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు హరీష్, రాజేష్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రజల పాలిట ఒక రాబందు. దళితులను ఉద్ధరిస్తామంటే మనం వ్యతిరేకించాం. మీకంటే ఎక్కువ దళితుల మీద మాకు ప్రేమ ఉన్నది కాబట్టి ఈరోజు ఒక దళితుని రాష్ట్రపతిగా చేయడం జరిగింది. కానీ దళితుల పేర్లు చెప్పి కోట్లు సంపాదించి సీట్లు సంపాదించాలని ఆలోచన చేస్తే భారతీయ జనతా పార్టీ దాన్ని తప్పకుండా వ్యతిరేకిస్తుంది. సందర్భంగా దళితులను మరొక్కసారి దగా చేయడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనేక కుట్రలకు నాంది పలుకుతున్నారు. దళిత బంధు అని ఒక స్కీమ్ పెట్టిండు. అది దళిత బంధు కాదు, అది ఎన్నికల బంధు. ఈ రాష్ట్రంలో పేద ప్రజల పక్షాన ఒక రాబంది. అది దళిత ఉద్ధరణను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించదు. కానీ దళితులకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. దళితులను ముఖ్యమంత్రి చేసినలా, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినలా, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ఖర్చు చేస్తున్నారా, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారా, వీటికి సమాధానం చెప్పాలి. వీటికి సమాధానం చెప్పకుండా కేవలం ఎక్కడ ఉప ఎన్నిక ఉంటే అక్కడ ఈ పైలట్ గాన్ల విమానం అవుతుందంటే మాత్రం తప్పకుండా భారతీయ జనతా పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది. ముఖ్యమంత్రి గారికి సిగ్గుండాలి. దళితుల ఓట్లతోని ముఖ్యమంత్రి దళితులకు ఇచ్చినటువంటి హామీలన్నీ తుంగలో దొక్కి ఈరోజు 10 లక్షల రూపాయలు ఇస్తారంటే దళితులు అమాయకులు అని అడుగుతున్నాం. ఈరోజు ఏ మూలకు పోయినా కనీసం 20-25 లక్షల రూపాయలకు తక్కువ లేదు ఎకరానికి. 3 ఎకరాల భూమి అంటే కనీసం 60 లక్షల నుంచి 75 లక్షల రూపాయలు ఇవ్వాలి. కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 75 లక్షల రూపాయలు ప్రతి దళిత కుటుంబానికి ఇచ్చి మేము దళితులకు ఓట్లు ఇస్తామని చెప్పాలి. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతా అంటే మాత్రం ఊరుకున్నది లేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదే కాదు, కాకతీయుల రాజధానిగా 400 సంవత్సరాల పాటు విరాజిల్లినటువంటి ఈ కాకతీయ నగరం ఓరుగల్లు నగరాన్ని టీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తూనే వచ్చింది. స్మార్ట్ సిటీ పథకాన్ని అమలు చేసినా, అమృత్ సిటీ పథకాన్ని తెచ్చినా, హెరిటేజ్ సిటీ పథకాన్ని వరంగల్కి అందించినా కూడా దాన్ని పూర్తి స్థాయిలో
దుర్వినియోగపరిచినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెంప చెల్లుమనిపించే విధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి యునెస్కో గుర్తింపును తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. దీని ద్వారా రామప్ప ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా పర్యాటక కేంద్రాలుగా, ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. ఖమ్మం జిల్లా కల్లూరు మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, కలెక్టర్ గౌతమ్ సందర్శించారు. ఈ సందర్భంగా కల్లూరు పల్లె ప్రకృతి వనంను సందర్శించిన కలెక్టర్ను సర్పంచ్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల అధికారులు, మండల సర్పంచ్లు, గ్రామ పంచాయతీ పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు. మన వాళ్ళకి అప్పటికప్పుడు ఎక్కడ జిల్లాలో ఉండదు. మన మినిస్టర్ గారు కూడా ఈ పేర్లు అడిగి అవును ఇప్పుడు మున్సిపాలిటీస్లో కూడా ఇదే అవెన్యూలో పెడదాం. ఇది చాలా ఎక్సలెంట్ ఉంటుంది, బాగుంది, చాలా బాగుంది. విత్తనాలు కూడా మనం ఇది ఒక లుక్ వస్తుంది సార్. అదే అదే మనం వెళ్తుంటే ఇది కదా మంచి చెప్పాలంటే 10 గ్రామ పంచాయతీలు సమానం సార్. మంచి బ్రహ్మాండం. మనకు మెయిన్ ఏంటి, పెద్ద లేకుండా ఉంటే అయిపోతుంది. అది అంతే సార్. కొత్త తయారైంది ఇప్పుడు మనకి దగ్గరకు వస్తుంది. అందులో ఇది ఈరోజు వచ్చినవి, అవి ఈరోజు వచ్చినవి నిన్న ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఓకే. ఇది ఎన్ని రోజులు ఈ ప్లాట్ఫామ్ మీద వదిలిపెడతారు? బాగా ట్రైన్ జిల్లాలో 3 ఇచ్చినప్పుడు ఇది మొట్టమొదటి సార్. అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇది ఒకటి, కొండపల్లి కిల్లా, కొండపల్లి ఇవి దాని తర్వాత రండి రండి చంద్ర రండి రాస్వామి విశాఖ జిల్లా కలెక్టర్గా మల్లికార్జున బాధ్యతలు స్వీకరించారు. విశాఖ జిల్లా కలెక్టర్గా వచ్చిన మల్లికార్జున బాధ్యతలు చేపట్టే ముందు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్గా ఉన్న వినయ్ చంద్ను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో మల్లికార్జునను నియమించింది. ఈ ఉద్దేశంతో అయితే వాళ్ళకి అప్పచెప్పారు. దానికి అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా జరిగేలా, ప్రజలందరికీ అవి చేరువయ్యేలా అన్ని ప్రయత్నాలు చేస్తాం. అండ్ ప్రజలు కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు ఏమన్నా కానీ కూడా తీర్చడం జరుగుతుంది. అందరు అధికారుల్ని ఒక టీమ్గా తీసుకుని ప్రభుత్వం నిర్దేశించిన అన్ని లక్ష్యాలను చేరే ప్రయత్నంలో జాగ్రత్తగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను. మరింత సమయం కావాలి జిల్లా మీద అవగాహన పెంచుకొని
ఇంకా ఇతర ప్రాధాన్యాలు ఏమున్నా కానీ ఆ ప్రాధాన్యాలన్నీ నెరవేర్చేలా ఇక్కడ ఉన్న అందరూ ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. తెలంగాణలో నిధులు లేక నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టుల పనులను వామపక్ష నేతల బృందం సమీక్షిస్తున్నారు. సీనియర్ జర్నలిస్టు విశ్లేషకులు కె శ్రీనివాసరెడ్డితో కలిసి నల్లగొండ జిల్లా డిండికి చేరుకున్న సిపిఐ నేతలు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారు. నక్కలగండి ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనుల జాప్యతపై ప్రాజెక్టు ఇంజనీర్లతో చర్చిస్తున్నారు. గోవధ నిషేధ చట్టంపై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు భగ్గమన్నాయి. జగన్ అందించే ప్రశంసల కోసం నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ విశాఖలో బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బీజేపీ నేతలు పాల్గొని వైసీపీ నేతల తీరును ఎండగట్టారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించిన చెన్నకేశవరెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెద్ద మనిషి ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ఉన్న కె చెన్నకేశవరెడ్డి గారు వారు చేసిన వ్యాఖ్యలు అది పొరపాటుని చేసి ఉండొచ్చు, నోరు జారిపోయి ఉండొచ్చు. ఒకసారి వారు మా మాటలని విత్డ్రా చేసుకుంటే సరిపోయేది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మెప్పించడం గురించి కావాలని చేశారా అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయము. ఎందుకంటే ఇది మన గోవుల్ని కోసుకుని తినటము లేకపోతే ఎక్స్పోర్ట్ చేయటము అదంతా కంప్లీట్గా బ్యాన్ చేసింది ప్రభుత్వము. 2000 ప్రభుత్వము 1977 నుంచి బ్యాన్లో ఉంది. 29 రాష్ట్రాల్లో 21 రాష్ట్రము కంప్లీట్గా ఈ కౌ స్లాటర్ని బ్యాన్ చేసింది. అది అందరికీ తెలుసు. అట్లాగే సుప్రీంకోర్టు 2005వ సంవత్సరంలో కూడా దీన్ని కౌ స్లాటర్ని బ్యాన్ చేసిన దాన్ని అప్పీల్ చేసింది. అంటే ఈ దేశంలో ఒక మంచి పవిత్రతతోటి కొలిసే ఆవుని మరి ఎమ్మెల్యే గోవధ నిషేధ చట్టాన్ని ఎత్తివేయాలని చెప్పి ఏదైతే కామెంట్ చేశారో దానికి వ్యతిరేకంగాను, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం హిందూ మతానికి హిందుత్వానికి వ్యతిరేకంగా తీసుకునే అనేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నంలో అన్ని కాన్స్టిట్యూన్సీలు అన్ని ప్రాంతాలను కూడా మా కార్యకర్తలు నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి మాకు ముఖ్య అతిథిగా ఈరోజు శ్రీకాకుళం నుంచి వచ్చారు మా పూడి తిరుపతిరావు గారు, అలాగే మా సుహాసిని ఆనంద్ గారు, కొద్దిసేపట్లో మా విష్ణుకుమార్ రాజు గారు కూడా వస్తారు. ముఖ్యంగా దీని గురించి 2-3 పాయింట్లు చెప్పాలనుకుంటున్నాను నేను. మనకి రాజ్యాంగంలోనే ఆర్టికల్ 48 స్పష్టంగా చెప్తుంది గోవుకి మనం ఇచ్చే ప్రాముఖ్యత ఏంటన్నది. అదేవిధంగా 1977లో ఆంధ్రప్రదేశ్ యాక్ట్ ఉంది, కౌ స్లాటర్ ప్రొహిబిషన్ యాక్ట్. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత 2017లో కూడా దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మరి చట్టం ఇంత పదునుగా ఉన్నప్పుడు ఏ విధంగా మీరు ఇటువంటి చర్యల్ని మీరు సమర్థిస్తారని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు గోమాతని సనాతన ధర్మం మనకు సనాతనంగా అనాదిగా అలాగే వేదాల్లో చెప్పబడింది కూడా గోవుని ఒక దేవతగా మనం కొలుస్తాం, మన సాంప్రదాయం అది. అలాంటి దేవతని ఈరోజు కోసుకుని తినే దుశ్చర్యకి పాల్పడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సమర్థిస్తుందని చెప్పి మేము అడుగుతున్నాం. అంతేకాదు మన వ్యవసాయం కూడా పూర్తిగా గో ఆధారితంగా నడిచేది. దురదృష్టవశాత్తు బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత మన వ్యవసాయ విధానాలు పూర్తిగా మార్చేశారు. కానీ పూర్తిగా గో ఆధారితంగా ఉండే వ్యవసాయ విధానాన్ని ఇప్పుడు మళ్ళీ మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకొస్తున్నారు. ఇలాంటి క్రమంలో గోవుని మనం ప్రేమించి మనకి పర్యావరణానికి అనుకూలంగా మనం ఉపయోగించుకోవాలి వ్యవసాయానికి తప్ప ఇలా కోసుకు తినడానికి కాదని చెప్పి మరొకసారి గట్టిగా చెప్తున్నాను. మా విష్ణుకుమార్ రాజు గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లా మునుగోడులో మంత్రి కాన్వాయ్ అడ్డగింత, దళిత బంధు పథకాన్ని మునుగోడులోనూ అమలు చేయాలని డిమాండ్. ఆదిలాబాద్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్షా సమావేశం, వర్షాలు వరదలతో జరిగిన నష్టంపై అధికారులతో చర్చ. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో నూతన రేషన్ కార్డుల పంపిణీ, అర్హులైన లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో హరితహారం, ఈత మొక్కలు నాటిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.